Hi friends, welcome to IAS, APPSC, TSPC lectures. సో ఇండియన్ హిస్టరీ సిరీస్ని మనం కంటిన్యూ చేస్తున్నాం. సో లాస్ట్ ఏంటంటే మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అదొక ఇంపార్టెంట్ టాపిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్కోరింగ్ ఏరియా. ఇప్పుడు మిడిల్లో చూసుకుంటే ముఘల్ ఎంపైర్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో దీని గురించి మనం తెలుసుకుందాం. అయితే ముఘల్ ఎంపైర్ ఏంటంటే ఎక్కువ మనకి 1526 నుంచి 1858 AD వరకు జరిగింది. ఈ పీరియడ్ అనేది ఒక ఇంపార్టెంట్ పీరియడ్ అని చెప్పుకోవాలి మొత్తం ఇండియన్ హిస్టరీలో. దీని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముఘల్ ఎంపైర్ గురించి బాగా ఆడడం జరిగింది. అయితే ఎక్కువ మిడివల్ హిస్టరీలో మనకి ఎక్కువ నేమ్స్ బాగా కనిపిస్తాయి, ముస్లిం నేమ్స్. ఇవన్నీ గుర్తుండడం చాలా కష్టం. ఎక్కువ మంది మిడివల్ హిస్టరీని వదిలేస్తారు, ఎందుకంటే ఈ ఏరియా అంతా చాలా బ్రాడ్గా ఉంటుంది, దాంతోపాటు గుర్తుండడం కష్టం. సో ఈ ఫీడ్బ్యాక్ జనరల్గా ఉంటుంది మిడివల్ హిస్టరీ. కానీ మనకు కరెక్ట్గా ఒక ప్లాన్ ప్రకారం వెళ్తే ఇది చాలా ఈజీ పార్ట్, దాంతోపాటు స్కోరింగ్ ఏరియా అని చెప్పుకోవచ్చు. నేను అది ఎలా అంటే కొన్ని జనరల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ని తీసుకొని కొన్ని నిమోనిక్స్ ఫామ్లో ఫ్రేమ్ చేసి కొంచెం అనాలిసిస్ యాడ్ చేసి ఈ మిడివల్ హిస్టరీని ఈజీ ఏరియా కింద మీకు సింప్లిఫై చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో కూడా అదే స్ట్రాటజీ యూజ్ చేశాను. జస్ట్ ఈ వీడియో ఒకసారి వాచ్ చేయండి కంప్లీట్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఘల్స్ గురించి మాట్లాడుకోవాలంటే ముఘల్ ఎంపైర్ గురించి మనకి వాళ్ళ వల్ల వచ్చిన పాజిటివ్ థింగ్స్ ఏంటి, అసలు పాజిటివ్ అవుట్కమ్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సో యాక్చువల్గా అంతా అయిపోయిన తర్వాత మనం పాజిటివ్స్ని తెలుసుకుంటాం, కానీ ఫస్ట్లోనే మనం ఈ పాజిటివ్ అవుట్పుట్ ఏంటో మనం తెలుసుకుంటే ముఘల్స్ గురించి మనకి నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మనకి అవి ఎలాగా పాజిటివ్ కింద టర్న్ అయ్యాయి అని మనకి తెలుస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ముఘల్ రూల్ అంటే ముఘల్ ఎంపైర్ ఎస్టాబ్లిష్ అవ్వకముందు మన ఇండియాలో కంప్లీట్ పొలిటికల్ డిస్యూనిటీ ఉండేది, దాంతోపాటు కల్చరల్ కూడా మనకి ఎక్కడ యూనిటీ మనకు కనిపించలేదు. అయితే ముఘల్స్ వచ్చిన తర్వాత మనకి ఫర్ ద ఫస్ట్ టైం మనకి పొలిటికల్ అండ్ కల్చరల్ యూనిటీ అనేది స్టార్ట్ అయింది. అయితే ఈ పొలిటికల్ డిస్యూనిటీ దేనివల్ల ఉంది, ఈ పొలిటికల్ కండిషన్స్ ఎందుకు అప్పుడు ఫేవరబుల్గా మనకి లేవు అనేది ఈ నెక్స్ట్ కమింగ్ స్లైడ్స్లో మీకు చెప్తాను. కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మీకు కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ముఘల్స్ యొక్క రూల్ ఎలా ఉండేది, అఫ్కోర్స్ సోవరెన్ రూల్ ఉండేది, అంటే సుప్రీం అథారిటీ కింద ఉండేది. కానీ వీళ్ళు ఎప్పుడు ఖలీఫా అనేది యాక్సెప్ట్ చేయలేదు. ఖలీఫా అనేది దృష్టిలో పెట్టుకొని ఎప్పుడూ చేయలేదు. ఇక్కడ ఖలీఫా అంటే ఏంటి, ఖలీఫా అంటే సక్సెసర్ అనమాట. అంటే సపోజ్ నేను ఇక్కడ రూల్ చేస్తే నా నెక్స్ట్ వారసత్వం ఎవరు, నా పొజిషన్ ఎవరు పెట్టాలంటే నా కొడుకును లేకపోతే కూతురును పెట్టేయాలి. సో ఇది యాక్చువల్గా ఖలీఫా అంటే. కానీ ముఘల్స్ ఎప్పుడు ఈ ఖలీఫాని యాక్సెప్ట్ చేయలేదు. ఖలీఫా అనేది ఉండకూడదు, మనం ఎప్పుడు యాక్సెప్ట్ చేయకూడదు మనం రూల్ చేసేటప్పుడు అనేది పెట్టుకున్నారు ముఘల్స్. సో ఇది ఒక స్పెషల్ ఫ్యూచర్ ముఘల్ రూల్లో చెప్పాలంటే. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో ఈ ఆర్టిలరీ ఆఫ్ గన్ పౌడర్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ముఘల్స్ రాకముందు మనం మిలిటరీ కండిషన్స్ అనేవి చాలా వీక్ ఉండేవి, బెటర్ వార్ఫేర్ టెక్నాలజీ ఉండేది కాదు, బెటర్ వార్ స్ట్రాటజీస్ ఉండేది కాదు. కానీ వన్స్ ఈ ముఘల్స్ వచ్చిన తర్వాత మనకి గన్ పౌడర్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో చాలా మూవీస్లో మనకి ఈ టైప్ ఆఫ్ మెషిన్స్ కనిపిస్తాయి, ఎలాగా వీళ్ళు ఇక్కడ నుంచి బాంబ్స్ రిలీజ్ చేస్తారు ఈ త్రూ మెషిన్ అని చెప్పి. సో ఇది ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే ముఘల్స్ అనమాట. సో ఈ మిలిటరీ కండిషన్స్ కూడా ఈ వీడియోలో మీకు నరేట్ చేయడం జరుగుతుంది. ఇంకో స్పెషల్ థింగ్ ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం మనకి ముఘల్స్లో మనకి బాగా అట్రాక్ట్ అయిన పాలసీ అంటే పాలసీ ఆఫ్ రిలీజియస్ టాలరెన్స్. ఎందుకంటే రిలీజియస్ టాలరెన్స్ కంపల్సరీ ఉండాలి ముఘల్స్కి. ఇంటర్నల్గా మనం చూసుకుంటే మన పాపులేషన్ మొత్తం ఎక్కువ ఎవరంటే హిందూస్. సో కంపల్సరీ వీళ్ళు పవర్ పెంచుకోవాలన్నా సరే, వీళ్ళకి ఎకనామిక్గా వీళ్ళు స్ట్రాంగ్ కావాలన్నా సరే, ఇంటర్నల్గా వీళ్ళకి బాగా సపోర్ట్ కావాలి. సో ఇక్కడ ఎక్కువ పాపులేషన్ హిందూ పాపులేషన్. సో కంపల్సరీగా వీళ్ళు ఈ పాలసీ ఆఫ్ రిలీజియస్ టాలరెన్స్ యూజ్ చేయకపోతే హిందూ పాపులేషన్ తరగ సపోర్ట్ దొరికినది కాదు. అయితే వీళ్ళు అనుకున్నట్టుగానే ఈ పాలసీ ఆఫ్ రిలీజియస్ టాలరెన్స్ ఫాలో అవడం వల్ల మెజారిటీ ఆఫ్ ద హిందూస్ ఈ ముఘల్స్ని సపోర్ట్ చేయడం జరిగింది. అంటే మనకి టోటల్గా చూసుకుంటే బాబర్ నుంచి ఔరంగజేబ్ వరకు ఇంటర్నల్ పీస్ అండ్ ప్రాస్పరిటీ మనకి బాగా కనిపించేది. సో ఇంటర్నల్ పీస్ అండ్ ప్రాస్పరిటీ మనకి ఎక్కడుందో ఆటోమేటిక్గా ఎకానమీ అనేది కూడా డెవలప్ అవుతుంది. సో వీళ్ళ వల్ల మనకి పొలిటికల్ కండిషన్స్ బాగున్నాయి, కల్చరల్ కండిషన్స్ బాగున్నాయి, ఎకనామిక్ కండిషన్స్ కూడా ఫేవరబుల్ ఉన్నాయి. ఎకనామిక్ కండిషన్స్ గురించి కూడా నెక్స్ట్ స్లైడ్లో మీకు మాట్లాడతాను. అయితే ఇంటర్నల్ పీస్ అండ్ ప్రాస్పరిటీ గురించి మాట్లాడాలంటే ఇక్కడ మనం ఆర్మీ గురించి మాట్లాడాలి.
ఆర్మీ చాలా స్ట్రాంగ్ అని చెప్పుకోవాలి. ఎక్కువ ఆర్మీ స్ట్రెంగ్త్ ఉంది, ఎఫిషియెంట్ ఆర్మీ అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి పర్ఫెక్ట్ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ అనేది కనిపిస్తుంది. సో మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ పర్ఫెక్ట్గా ఉండడం వల్ల ఈ నార్త్ వెస్ట్ ఏరియా నుంచి కానీ మనకి ఎక్కువ అటాక్స్ జరగడం లేదు అసలు. అంటే ఆ టైంలో నార్త్ వెస్ట్ ఏరియా ముందు 1520 ముందు వరకు చాలా వీక్ ఉండేది. ఎక్కువ నైబరింగ్ కంట్రీస్ నుంచి బాగా వచ్చి అటాక్ చేయడం జరిగేది. కానీ ఈ ముఘల్స్ ఆ టైప్ ఆఫ్ స్ట్రాటజీని అడ్డుకోవాలని చెప్పి వీళ్ళు పర్ఫెక్ట్ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ని ప్లాన్ చేసుకున్నారు. అందువల్ల మనకి ఎక్స్టర్నల్ అటాక్స్ ఎక్కువ మనకి జరగకుండా వీళ్ళు ముఘల్స్ అనేవాళ్ళు ఆపారనమాట. అంటే ఇక్కడ మనకి పర్ఫెక్ట్ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ బాగా కనిపిస్తుంది. సో ఇది కూడా మన్సబ్దారీ సిస్టమ్ అంతా బాగా ఫేమస్ అయిందన్నమాట. మన్సబ్దారీ సిస్టమ్ గురించి నేను నెక్స్ట్ వీడియోస్ మాట్లాడతాను. ఇంకోటి చెప్పాలంటే వీళ్ళు ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో ఈ రైత్ వారీ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. రైత్ వారీ సిస్టమ్ అంటే ఏంటి? సపోజ్ ఇక్కడ కల్టివేటర్ ఉన్నాడు, ఇక్కడేమో గవర్నమెంట్ ఉంది. సో ఇక్కడ గవర్నమెంట్ అంటే అక్కడ ఆ టైంలో స్టేట్ అని పిలవచ్చు. అయితే ఈ కల్టివేటర్ డైరెక్ట్గా ఈ స్టేట్ని కాంటాక్ట్ చేయొచ్చు, మధ్యలో ఎక్కడ మిడిల్ మ్యాన్ మనకు కనిపించలేదు. సో ఇది యాక్చువల్గా రైతు వారీ సిస్టమ్ ఉంటాయి. ఇది కూడా ఫర్ ద ఫస్ట్ టైం ముఘల్స్ మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఎకనామిక్ కండిషన్స్ చాలా బాగుండేవి, ఎందుకంటే ఇంటర్నల్ పీస్ అండ్ ప్రాస్పరిటీ మనకి బాగుంది. సో దీనివల్ల అంటే ఎకానమీకి మంచి ఫేవరబుల్ కండిషన్స్ కనిపించినాయి. దానివల్ల మనకి ఈ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేది ఆ టైంలో బాగా పెరగడం జరిగింది. సో ఇండియన్ ఎకానమీ అప్పుడు స్ట్రాంగ్ అని చెప్పవచ్చు. అయితే మీకు చెప్పినట్టు ఈ మిడిల్ అంటే ముఘల్ రూల్ని 2 ఫేజ్ కింద డివైడ్ చేయొచ్చు. సో ఫస్ట్ పీరియడ్ అంటే 1526 నుంచి 1707 వరకు, ఇది పీరియడ్ ఆఫ్ గ్రేట్ ముఘల్స్ అంటాం. అయితే ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత దాన్ని లేటర్ ముఘల్ పీరియడ్ అంటాం. సో ఇది యాక్చువల్గా మనకి వచ్చిన పాజిటివ్ అవుట్కమ్ ముఘల్ రూల్ నుంచి. అయితే ముఘల్స్ అంటే బాబర్ ఇన్వాషన్ అవ్వకముందు మన ఇండియాలో మన కండిషన్స్ ఎలా ఉండే? 1526లో యాక్చువల్గా చెప్పాలంటే ఇండియాలో మనకి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఇది ఎక్కడ ఏ బుక్లో కూడా ఇవ్వలేదు. నేను చాలా బుక్స్ రిఫర్ చేశాను, చాలా వెబ్సైట్స్ చూశాను, కానీ మన 1526లో అంటే బాబర్ ఇన్వాషన్ అవ్వకుండా మన ఇండియాలో మన కండిషన్స్ ఎలా ఉండే, పొలిటికల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, మిలిటరీ కండిషన్స్ ఎలా ఉన్నాయి, అయితే ఏ కండిషన్స్ ఆయనకి ఫేవరబుల్గా మార్చుకున్నారు, ఆయనకి ఫేవరబుల్గా కనిపించి బాబర్ మన ఇండియా మీద అటాక్ చేయడం జరిగింది అనేది కూడా మనం తెలుసుకోవాలి. సో ఈ అనాలిసిస్ పార్ట్ అంతా ఎక్కడ ఏ బుక్స్లో కూడా లేదు, మీరు కావాలంటే చూసుకోవచ్చు. సో యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ పొలిటికల్ కండిషన్స్ గురించి ఫస్ట్ మాట్లాడాలి. అయితే బాబర్ ఇన్వాషన్ అవ్వక ముందు కంప్లీట్ పొలిటికల్ డిస్యూనిటీ అనేది మనకు బాగా కనిపిస్తుంది. ఇంకోటి చెప్పాలంటే పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే ఇండియా అనేది టోటల్ 4 పొలిటికల్ జోన్స్గా డివైడ్ అయింది. సో ఈ 4 పొలిటికల్ జోన్స్ ఎలా అంటే 2 పొలిటికల్ జోన్స్ నార్త్లో ఉన్నాయి, నెక్స్ట్ ఇంకో 2 పొలిటికల్ జోన్స్ మనకి సౌత్లో కనిపించినాయి. అంటే ఎక్కడ మనకి యూనిటీ అనేది కనిపించలేదు. సో పొలిటికల్ అండర్స్ట్ అనేది క్లియర్గా తెలుస్తుంది, కంప్లీట్ పొలిటికల్ డిస్యూనిటీ అనేది కనిపిస్తుంది. సో ఇవేంటో ఒక్కొక్కటి చూద్దాం. అయితే నేను 4 పొలిటికల్ జోన్స్ని సెపరేట్గా మీకు చూపిస్తాను. అయితే ఫస్ట్ పొలిటికల్ జోన్ అంటే ఈ ఏరియాస్ అన్నమాట, ఈ రెడ్ మార్క్ ఉన్న ఏరియాస్. ఈ రెడ్ మార్క్ ఉన్న ఏరియాస్ స్పెషల్గా చెప్పాలంటే పవర్ఫుల్ ఏరియాస్ సింధ్, ముల్తాన్, పంజాబ్, ఢిల్లీ, జాన్పూర్, బెంగాల్. సో ఇవన్నీ ఏంటంటే ఈ ఫస్ట్ జోన్లో మనకి బాగా కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ ఏంటంటే మొహమ్మదన్ స్టేట్స్ అన్నమాట, అంటే ముస్లిం ఇంపాక్ట్ మనకి బాగా కనిపిస్తుంది. ఇవన్నీ మొహమ్మదన్ స్టేట్స్. ఈ పవర్ఫుల్ ఏరియాస్ ఏంటంటే సింధ్, పంజాబ్, ఢిల్లీ, జాన్పూర్, బెంగాల్ అండ్ ముల్తాన్ అనమాట. అయితే ఇవన్నీ మొహమ్మదన్ స్టేట్స్ యొక్క ఇంపాక్ట్, ఇన్ఫ్లుయెన్స్ మనకి బాగా కనిపిస్తున్నాయి. సో ఇదొక పెద్ద పొలిటికల్ జోన్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఏరియా పరంగా చాలా పెద్దది ఇది. సెకండ్ పొలిటికల్ జోన్ గురించి మాట్లాడాలంటే ఈ రాజ్పుటానా ఏరియా గురించి మాట్లాడాలి. ఇది కూడా నార్త్లోనే ఉంది. సో ఇక్కడ రాజ్పూట్స్ వీళ్ళు పవర్ఫుల్ ఏరియాస్ ఇక్కడ ఏంటంటే మార్వర్ అండ్ మేవర్ అనమాట. అయితే రాజ్పూట్స్ ముందుగానే ప్రీ ప్లాన్గా వీరు అనుకున్నది ఏంటంటే మన రూల్ని ఢిల్లీలో ఎలాగైనా పెట్టాలి, మన సుప్రీం అథారిటీ ఢిల్లీలో మనం తీసుకెళ్ళి పెట్టాలి అని చెప్పి వీళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో ఇది రాజ్పూట్స్ యొక్క పొలిటికల్ కండిషన్. థర్డ్ పొలిటికల్ జోన్ ఇప్పుడు మన సౌత్లోకి రావాలి. సో ఈ ఏరియాస్ అంటే గుజరాత్, కందేశ్, మాల్వా, ఈ బాహ్మణి కింగ్డమ్ ఆఫ్ డెక్కన్ అనమాట. ఇవన్నీ కూడా మనకి ఈ మొహమ్మదన్ స్టేట్స్ మనకు కనిపిస్తుంది, అంటే ముస్లిం రూల్ దగ్గర ఇంపాక్ట్ మనకు కనిపిస్తుంది. సో ఈ ఇన్ఫ్లుయెన్స్లో కూడా మనకి థర్డ్ పొలిటికల్ జోన్ మన సౌత్లో కనిపించింది. అయితే ఇక్కడ స్పెషల్గా మనకి బాహ్మణికిను ఈ ఫోర్త్ పొలిటికల్ జోన్ ఇక్కడ మనకి విజయనగర ఎంపైర్ అనమాట. ఈ విజయనగర ఎంపైర్కి ఈ బాహ్మణి కింగ్డమ్స్కి ఎప్పుడూ పడేది కాదు. సో ఇంటర్నల్
స్ట్రగుల్స్ అనేవి బాగా జరిగాయి ఎవరెవరికంటే బహమనీకిను విజయనగర ఎంపైర్కి. అయితే ఈ ఫోర్త్ పొలిటికల్ జోన్లో ఇంకో ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే ఒరిస్సా అనమాట. సో మనకి స్పెషల్గా ఈ ఫోర్త్ పొలిటికల్ జోన్ కంప్లీట్ సౌత్లో మనకి విజయనగర ఎంపైర్, నెక్స్ట్ ఒరిస్సాలో ఉన్న హిందూ కింగ్డమ్స్ని మనం ఈ పొలిటికల్ జోన్లో తీసుకున్నాం. సో ఇవి యాక్చువల్గా జరిగింది. ఇవి యాక్చువల్గా ఉన్న 4 పొలిటికల్ జోన్స్ ఇండియాలో. అయితే నెక్స్ట్ చూసుకుంటే మీకు చెప్పినట్టు కంప్లీట్ పొలిటికల్ డిస్యూనిటీ అనేది బాగా కనిపించింది. సో ఈ కండిషన్స్ని ఇబ్రహీం లోడి ఈయన ఒక పాజిటివ్ ఏరియా కింద తీసుకున్నారు. సో ఇబ్రహీం లోడి ఏమనుకున్నారంటే కంప్లీట్ పొలిటికల్ డిస్యూనిటీ ఉంది ఇండియాలో, సో ఇది నాకు మంచి టైం, ఢిల్లీలో నా పవర్ని ఎస్టాబ్లిష్ చేయాలని అనుకున్నారు. కానీ ఈయన పవర్లోకి రాకుండా వీళ్ళు చుట్టాలే అడ్డుకున్నారు. సో వీళ్ళిద్దరూ ఈయన ఢిల్లీలో ఈయన పవర్ ఎస్టాబ్లిష్ చేయకుండా బాగా అడ్డుకున్నారన్నమాట. వీళ్ళిద్దరు ఎవరంటే వీళ్ళ చుట్టాలు, యాక్చువల్గా వీళ్ళ చుట్టాలే వీళ్ళ ఎనిమిస్ కింద మారిపోయారు. ఈయన ఎవరంటే అలాం ఖాన్ లోడి. సో యాక్చువల్ చెప్పాలంటే రిలేటివ్ ఈయన అంకుల్ అవుతారు యాక్చువల్గా. ఈయన ఎవరంటే గవర్నర్ ఆఫ్ పంజాబ్ ఆ టైంలో, ఈయన పేరు దౌలత్ ఖాన్ లోడి. సో వీళ్ళిద్దరూ ఈయన పవర్లోకి రాకుండా బాగా అడ్డుకున్నారు. అయితే వీళ్ళిద్దరూ అడ్డుకోవడం వల్ల ఈయన పవర్ అనేది కొన్ని ఏరియాస్ వరకే ఎక్స్పాండ్ అవ్వడం జరిగింది. సో అవి ఏ ఏరియాస్ అంటే షార్ట్గా చెప్పాలంటే ఇది D2 ABC అని గుర్తుపెట్టుకోవచ్చు మనకి ఒక నిమోనిక్. సో ఇక్కడ D2 అంటే ఏంటి, ఫస్ట్ ఢిల్లీ, సెకండ్ది దోఆబ్, ఇక్కడ ఆగ్రా, ఇది పన్యానా, సి అంటే చండేరి. సో ఈ రీజన్స్ వరకే ఇబ్రహీం లోడి తాలూకా పవర్ ఎక్స్టెండ్ అవ్వడం జరిగింది. సో ఇది యాక్చువల్గా లోడీని అడ్డుకోవడం ఎలా అంటే, ఇబ్రహీం లోడీని కంప్లీట్గా అడ్డుకోవడం ఎవరు అంటే వీళ్ళ వల్ల అయింది. ఎవరెవరంటే మనకి అలాం ఖాన్ లోడి అండ్ దౌలత్ ఖాన్ లోడి. అయితే దీని ప్యారల్గా మన బీహార్లో ఒక కింగ్డమ్ ఉంది. సో వాళ్ళు ఏంటంటే ఈ లోహానీ రూలర్. సో బీహార్లో బాహర్ ఖాన్ అనే ఆయన ఇండిపెండెన్స్ని డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇదొక పాజిటివ్ అవుట్పుట్. కానీ అలాగే ఈయన కూడా కొంతమంది ఫాలో అయ్యి కొన్ని మొహమ్మదన్ రూలర్స్ వాళ్ళ కింగ్డమ్స్ని ఇండిపెండెంట్ అని ప్రకటించుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ఎవరికి కోఆపరేటివ్ ఎఫర్ట్ అనేది కనిపించలేదు, కోఆపరేషన్ అనేది, మ్యూచువల్ కోఆపరేషన్ అనేది ఎక్కడా కనిపించలేదు. నెక్స్ట్ ఒక గ్రూప్ ఆఫ్ ఆఫ్ఘన్స్ అనమాట. అంటే ఈ గ్రూప్ ఆఫ్ ఆఫ్ఘన్స్ ఎవరంటే లోడీస్, లోహానీస్, ఫార్మూలీ, నియాజీస్. వీళ్ళు ఈ గ్రూప్ ఆఫ్ ఆఫ్ఘన్స్ ఈ కండిషన్స్ని వాళ్ళకి పాజిటివ్గా కనిపించాయి బాగా. సో అందుకని చెప్పి ఈ సుల్తాన్ మీద రివోల్ట్ చేయడం జరిగింది. సో దీని తర్వాత కూడా కొంతమంది ఇండిపెండెన్స్ ప్రకటించుకున్నారు, కొంతమంది మొహమ్మద్ రూలర్స్. సో ఇవన్నీ కలుపుకొని చూస్తే ఎక్కడ మనకి పొలిటికల్ యూనిటీ అనేది లేదు, అంటే కంప్లీట్ పొలిటికల్ అంట్రెస్ట్ మన ఇండియాలో ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ నాలుగిటిని గుర్తుపెట్టుకోవాలంటే మనకు ఒక నిమోనిక్ ఉంది, జస్ట్ లో ఫార్మింగ్, ఈ నిత్యా మీనన్, ఈ ఫిగర్ని మీరు జస్ట్ గుర్తుపెట్టుకోవచ్చు మీరు. అయితే ఇక్కడ లో ఫార్మింగ్ నుంచి, నిత్యా నుంచి ఎలా ఫ్రేమ్ అవుట్ చేయొచ్చు. సో లో నుంచి మనం ఈ లోడీస్ అండ్ లోహానీని మనం ఫ్రేమ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ ఫార్మింగ్ నుంచి ఈ ఫార్ములాని మనం డిరైవ్ చేసుకోవచ్చు. సో నియాజీస్ని జస్ట్ నిత్యా మీనన్తో కంపేర్ చేసుకోండి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే నిత్యా మీనన్ ఈ క్లాష్ ఆఫ్ క్లాన్స్ లో ఫార్మింగ్ గేమ్ ఆడుతుందని అనుకోండి. సో దీని నుంచి మనం డిరైవ్ చేయవచ్చు ఏ వర్డ్స్ అంటే లో నుంచి లోడీస్ అండ్ లోహానీ, ఫార్మింగ్ నుంచి మనకి ఫార్ములీ, నిత్యా నుంచి మన నియాజీస్. సో ఇది యాక్చువల్గా ఒక షార్ట్ నిమోనిక్. ఎందుకంటే ఇలాంటి ఇన్డెప్త్ క్వశ్చన్స్ అడగరు జనరల్గా. ఇన్ కేస్ అడిగితే మనకి ఇది ఒక పాజిటివ్ థింగ్ అవుతుంది, ఎందుకంటే చాలా మంది 99.99% ఇలాంటి క్వశ్చన్స్ ఎవరు ఆన్సర్ చేయలేరు కాబట్టి. సో ఇలాంటి బిట్స్ వస్తే మాత్రం మీకు అదృష్టమే మనకి, ఎందుకంటే అది పాజిటివ్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇంకో రాజ్పూట్ రూల్ నుంచి మాట్లాడుకోవాలి. సో యాక్చువల్గా ఇంతకుముందు కవర్ చేసిందే ఫస్ట్ పొలిటికల్ జోన్, ఇప్పుడు సెకండ్ పొలిటికల్ జోన్లో మనకి రాజ్పూట్ రూలర్స్ గురించి మాట్లాడుకోవాలి. సో ఇక్కడ రాజ్పూట్ కింగ్స్లో ఎవరు బాగా ఫేమస్ అంటే రాణా సంగ్రామ్ సింగ్. సో రాణా సంగ్రామ్ సింగ్ పాపులర్గా ఆయన పేరంటే రణసంగ అనమాట. సో ఈ రణసంగాన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, మన హీరో రాణా దగ్గుబాటితో మనం కంపేర్ చేసుకోండి. సో ఈయన ఒకే ఒక ఎయిమ్ ఏంటంటే హిందూ రూల్ని ఢిల్లీలో పెట్టాలి. సో ఇది యాక్చువల్గా రణసంగ తాలూకా ఎయిమ్ రాజ్పూట్ రూలర్స్లో. సో రాజ్పూట్ కాన్ఫిడెన్స్ తాలూకా ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఆ సుప్రీమసీ కానీ అంత పవర్ఫుల్ అవడం రీజన్ ఏంటంటే రణసంగ వల్లే అవుతుంది. సో రణసంగ వల్లే అయ్యింది కూడా. నెక్స్ట్ ఈయన తర్వాత వచ్చిందంటే ఎవరంటే రణకుంభ. సో ఈ రణకుంభ గురించి చెప్పాలంటే ఈ స్పెషల్గా ఈ విక్టరీ టవర్ ఎక్కడ ఉన్నది చిత్తూరు. సో చిత్తూరులో ఎవరైనా ఇది చూసుంటే వాళ్ళ గురించి రణకుంభ గురించి కంపల్సరీ తెలిసి ఉంటుంది. సో రణకుంభ మొహమ్మద్ 1
ఈయన ఎక్కడ అంటే మాల్వా వాడు, ఈయన ఓడించడం జరిగింది. సో అదొక కొమెమరేటివ్ ఈవెంట్ అని చెప్పి ఈ టవర్ ఆఫ్ విక్టరీని చిత్తూరులో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇది యాక్చువల్గా రాజ్పూట్ కాన్ఫ్లిక్ట్ నుంచి మెయిన్ కీ పాయింట్ అనమాట. సో దీని తర్వాత మన విజయనగర ఎంపైర్ గురించి మాట్లాడుకోవాలి. సో ఇక్కడ విజయనగర ఎంపైర్లో ఎవరు బాగా స్ట్రాంగ్గా అంటే శ్రీకృష్ణదేవరాయలు. ఈయన గురించి చెప్పాలంటే స్పెషల్గా సౌత్లో యాక్చువల్ మీకు చెప్పినట్టు ఫస్ట్ పొలిటికల్ జోన్, నెక్స్ట్ థర్డ్ పొలిటికల్ జోన్ మనకి ముహమ్మదన్ రూలర్స్ తాలూకా ఇంపాక్ట్ మనకు కనిపిస్తుంది. ఈ ముహమ్మదన్ రూల్ కంప్లీట్ సౌత్లోకి రాకుండా శ్రీకృష్ణదేవరాయలు బాగా అడ్డుకున్నారు. దాంతోపాటు మన బాహ్మని కింగ్డమ్ ఏదైతే ఉందో సౌత్లో డెక్కన్ పార్ట్లో, అది నార్త్ వైపు వెళ్లకుండా కూడా అడ్డుకోవడం జరిగింది. అంటే కంప్లీట్గా ఈయన హిందూ ధర్మాన్ని బాగా ప్రొటెక్ట్ చేశారు, దాంతోపాటు ప్యాట్రనైజ్ చేయడం జరిగింది. అయితే మన ఫోర్త్ పొలిటికల్ జోన్లో ఇంకో ఏరియా అంటే ఒరిస్సా ఏరియా. సో అక్కడున్న హిందూ కింగ్డమ్స్ కూడా అటు బెంగాల్ వైపు ఎక్స్టెండ్ అవ్వకుండా కూడా ఈయన ఆపడం జరిగింది. ఎందుకంటే బెంగాల్లో కూడా మనకి ఫస్ట్ పొలిటికల్ జోన్లో వస్తుంది కాబట్టి బెంగాల్లో కూడా మనకి ముహమ్మదన్ రూల్ తాలూకు ఇంపాక్ట్ మనకి క్లియర్గా తెలుస్తుంది. అందుకని చెప్పి మన హిందూ ధర్మం, మన హిందూ కింగ్డమ్స్ని అటు ముస్లిమ్స్ ఆ ముహమ్మదన్ రూల్ వైపు వెళ్లకుండా కూడా బాగా అడ్డుకోవడం జరిగింది. సో ఇదంతా శ్రీకృష్ణదేవరాయల తాలూకా స్ట్రాటజీ అనమాట. అయితే ఇవన్నీ చూసుకుంటే పొలిటికల్ కండిషన్స్ అన్నీ చూసుకుంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ పవర్ని ఎస్టాబ్లిష్ చేయడానే కంప్లీట్గా ట్రై చేస్తున్నారు. అంటే ఇక్కడ టోటల్గా చూసుకోవాలంటే ఓవరాల్ ఈ 4 పొలిటికల్ జోన్స్లో మొత్తం ఒక పొలిటికల్ కన్ఫ్యూజన్ ఉన్నదని చెప్పుకోవచ్చు. ఈ పొలిటికల్ కన్ఫ్యూజన్లో ఎవరికెవరికి కోఆపరేషన్ లేదు, కోఆపరేటివ్ ఎఫర్ట్స్ అనేది ఎక్కడ కనిపించలేదు. అంటే వీరికి ఎక్కడ ఒక కామన్ ఎనిమీ కనిపించలేదు అటాక్ చేద్దామంటే. సో అందరూ ఇండిపెండెంట్గా ఎవరెవరు వాళ్ళు రూల్ చేసుకున్నారు, ఎవరికి వారు స్ట్రాటజీస్ వేసుకున్నారు. ఇవి యాక్చువల్గా పొలిటికల్ కండిషన్స్ ఇండియాలో 1526 టైంలో. అయితే దీంతోపాటు మనం మిలిటరీ కండిషన్స్ గురించి మాట్లాడుకోవాలి. సో మిలిటరీ కండిషన్స్ ఎలా ఉన్నాయంటే మనకి మిలిటరీ టెక్నాలజీ కానీ, వార్ఫేర్ టెక్నిక్స్ కానీ, మన వెపన్స్ కానీ చాలా తక్కువ లెవెల్లో ఉన్నాయి. అంటే మన నైబరింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆఫ్ఘనిస్తాన్, అటుపక్క సెంట్రల్ ఏషియాలో ఉన్న నైబరింగ్ కంట్రీస్ వాళ్ళ వార్ఫేర్ టెక్నాలజీ మనకన్నా బాగా సుపీరియర్గా ఉండేది. వాళ్ళ వెపన్స్ కూడా బాగా అప్గ్రేడ్ ఉన్నాయి, మనకన్నా అడ్వాన్స్డ్గా ఉన్నాయి. అంటే ఇండియా ఈ మిలిటరీ ఎక్విప్మెంట్లో, నెక్స్ట్ ఈ మిలిటరీ స్ట్రాటజీస్లో బాగా వీక్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు స్పెషల్గా మన ఇండియా మ్యాప్ చూసుకుంటే ఈ నార్త్ వెస్ట్ పార్ట్ ఉంది చూసారా, అంటే పాకిస్తాన్, పంజాబ్ ఏరియా. ఆ నార్త్ వెస్ట్ పార్ట్ అంటే మనకి ఫస్ట్ పొలిటికల్ జోన్ అని చెప్పుకోవచ్చు. ఆ ఏరియాలో ఉన్న రూరల్స్ అంతగా డిఫెండ్ చేయలేకపోయారు. అంటే అవుట్ సైడ్ మనకి అటువైపు నార్త్ వెస్ట్ పార్ట్ నుంచి బయట నుంచి వచ్చిన అటాక్స్ వాళ్ళు ఎక్కువ రెస్ట్రిక్ట్ చేయడం జరగలేదు. అంటే ఎందుకంటే ఈ సుపీరియర్ వార్ఫేర్ టెక్నాలజీ అనేది వాళ్ళ దగ్గర లేకపోవడం వల్ల. సో అందుకని చెప్పి కొన్ని అటాక్స్ ఆల్రెడీ అప్పుడు జరిగినాయి. అంటే ఇక్కడ మనం బాబర్కి ఏ కండిషన్స్ ఫేవరబుల్ అయ్యే మనకి క్లియర్గా తెలుస్తుంది. ఒకటి ఏంటంటే పొలిటికల్ కండిషన్స్, ఎందుకంటే పొలిటికల్ మనకి ఎక్కడ యూనిటీ అనేది కనిపించదు. మిలిటరీ కండిషన్స్ చూసుకుంటే అందరికన్నా మనం చాలా వీక్గా ఉన్నాం. సో ఈ రెండింటిని అడ్వాంటేజ్గా తీసుకొని బాబర్ డైరెక్ట్గా ఎక్కడో సెంట్రల్ ఏషియా ఫర్గానా అనే ప్లేస్ నుంచి డైరెక్ట్గా ఇండియాకి వచ్చి అటాక్ చేయడం జరిగింది. సో ఇవి యాక్చువల్గా బాబర్ ఇన్వాజన్ తాలూకా మెయిన్ బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో ఈ మిలిటరీ కండిషన్స్ అండ్ పొలిటికల్ కండిషన్స్ మన వీక్గా ఉండడం వల్ల బాబర్ డైరెక్ట్గా ఇండియాని కాంక్వర్ చేయడం జరిగింది. సో ఇది యాక్చువల్గా ఇండియా తాలూకా పొజిషన్ 1526లో ముఘల్ రూల్ ఎలా స్టార్ట్ అయిందో కూడా ఇవే సిచ్యువేషన్స్. సో ఇంతకుముందు నేను మీతో ఒకటి షేర్ చేసుకున్నాను, మనకి ఇంకా వీడియోస్ ఫాస్ట్గా చేయాలన్నా సరే, ఇంకా బెటర్ క్వాలిటీతో చేయాలన్నా సరే మీకు అన్అకాడమీ ఛానల్ కానీ, ఫెంటాస్టిక్ ఫండాస్ ఛానల్ కానీ చూస్తే ఈ పెన్ గ్రాఫిక్స్ ట్యాబ్లెట్ని వాళ్ళు యూస్ చేస్తారు. సో ఇంతకన్నా కాస్ట్లీ వే యూస్ చేస్తున్నాను చెప్పాలంటే, ఎందుకంటే ఆ రెండు కార్పొరేట్ ఛానల్స్ ముందుగా చాలా ఇన్వెస్ట్ చేసి వాళ్ళ సాఫ్ట్వేర్ని అన్ని కొనుక్కొని ముందుగానే ప్లాన్ చేసుకొని చేశారు. కానీ నేను యూస్ చేసినవన్నీ ఫ్రీ టూల్స్, ఫ్రీ సాఫ్ట్వేర్స్. దాంతోపాటు నేను ఈ మౌస్తో రాయడం జరుగుతుంది. ఈ మౌస్తో మీరు చూస్తుంటే అంత క్లారిటీ ఉండదు, ఏదో జస్ట్ ప్రాక్టీస్ వల్ల ఇది వెళ్ళిపోతుంది. సో ఇన్ కేస్ మీకు నా వీడియోస్ కనుక నచ్చితే నాకు స్పాన్సర్ చేయండి ప్లీజ్. ఎందుకంటే మనం ఇంతకన్నా అన్అకాడమీ, ఫెంటాస్టిక్ ఫండాస్ దానికన్నా బెటర్ క్వాలిటీ వీడియోస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆ వీడియోస్లో మీరు చూస్తే ఓన్లీ కాన్సెప్ట్ మాత్రం ఉంటుంది, దాంతోపాటు ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉంటాయి. అనాలిసిస్ పార్ట్ ఎవరు పెద్దగా టచ్ చేయరు. మీరు నా
లాస్ట్ వీడియోస్ అని చూడండి. అంటే నేను చాలా సబ్జెక్ట్స్ కవర్ చేశాను. లైక్ ఇండియన్ పాలిటీ కూడా కవర్ చేయడం జరిగింది ఒక డిఫరెంట్ యాంగిల్లో. అలాగే ఇండియన్ హిస్టరీని కూడా ఒక డిఫరెంట్ యాంగిల్లో కవర్ చేయడం జరిగింది. సోషియాలజీ, అలాగే ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ. ఆ వీడియోస్ అన్ని చూడండి. ఇన్ కేస్ మీకు నా వీడియోస్ బాగా నచ్చినట్టయితే, ఇంతకన్నా బెటర్ క్వాలిటీ వీడియోస్ నేను చేయగలననే నమ్మకం నా మీద ఉంటే, మీరు దయచేసి నాకు స్పాన్సర్ చేయండి. సో స్పాన్సర్షిప్ కూడా ఎక్కువ ఏం కాదు, జస్ట్ ₹9. సో మీ కాంట్రిబ్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నెక్స్ట్ ఫ్యూచర్ కమింగ్ 1 or 2 yearsలో మనం ఒక పెద్ద సెన్సేషన్ కింద అవుతాం. ఆల్రెడీ మన ఇండియాలో ఇప్పుడు #1 ఛానల్ కింద డిజైన్ అయింది. అన్ని స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో మనది ఇప్పుడు టాప్ ఛానల్ కింద ఉంది, ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ. దాంతోపాటు ఐఏఎస్ లెక్చర్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది ఫ్యూచర్లో. మ్యాక్సిమం నేను డైలీ ఒక వీడియో చేయడానికి మాత్రం అవకాశం ఉంది. కానీ వన్స్ ఈ సాఫ్ట్వేర్ అండ్ ఈ పెన్ గ్రాఫిక్స్ ట్యాబ్లెట్ మనం యూజ్ చేస్తే ఎందుకన్నా ఎక్కువ వీడియోస్ ప్రొడ్యూస్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇన్ కేస్ నా మీద మీకు నమ్మకం ఉంటే, ఎందుకన్నా బెటర్ క్వాలిటీ వీడియోస్ నేను చేయగలను అనుకుంటే, సో ఈ లింక్ ద్వారా మీకు మీ స్పాన్సర్షిప్ని చేయొచ్చు. కావాలంటే ఈ లింక్ని ఒకసారి ట్రై చేయండి. త్రూ నెట్ బ్యాంకింగ్ అండ్ డెబిట్ కార్డ్ మీరు మీ ట్రాన్సాక్షన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ఇది స్పాన్సర్షిప్ లింక్ imojo.in/coaching fee. ఇది నా FB పేజ్. మీరు ఏమైనా డౌట్ ఉన్నా సరే, ఏమైనా హెల్ప్ కావాలన్నా సరే, మీ క్వరీస్ ఇక్కడే పోస్ట్ చేయొచ్చు, నేను రిప్లై ఇస్తాను. చాలామంది కాంటాక్ట్ చేస్తున్నారు, చాలామంది పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు. సో అందరినీ దృష్టిలో పెట్టుకొని కొన్ని వీడియోస్ని డిజైన్ చేయడం జరుగుతుంది. మీకు ఇంకేమైనా ఫర్దర్ హెల్ప్ కావాలన్నా సరే, ఇంకేమైనా లైక్ స్పెషల్గా చెప్పాలంటే యూపీఎస్సీ ఆన్సర్ రైటింగ్ గురించి చెప్పాలి. ఎందుకంటే నాకు ఒక యూపీఎస్సీ ఇవాల్యుయేటర్ తెలుసు. ఆయన లాస్ట్ 8 years నుంచి కూడా ఐఏఎస్ మెయిన్స్ ఎగ్జామ్స్ పేపర్స్ని వాళ్ళు కరెక్ట్ చేయడం జరుగుతుంది లాస్ట్ 8 years నుంచి. సో ఆ ఇంటర్నల్ యూపీఎస్సీలో ఏమవుతుందో కూడా నాకు బాగా తెలుసు. సో ఇలాంటి క్వరీస్ ఏమైనా ఉన్నా సరే మీరు నాకు పోస్ట్ చేయొచ్చు, నేను మీకు హెల్ప్ చేస్తాను. అలాగే ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్, లేకపోతే ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి ఎవరు ప్రిపేర్ అవుతుందో వాళ్ళ ఆన్సర్ రైటింగ్లో సజెషన్స్ ఏమైనా కావాలన్నా సరే మీరు నాకు ఈ పేజ్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు, నేను మీకు డెఫినెట్గా హెల్ప్ చేస్తాను. సో పర్సనల్గా నాకు కొంచెం ఎక్స్పోజర్ ఉంది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ మీకు హెల్ప్ కావాలన్నా సరే నాకు కాంటాక్ట్ చేయొచ్చు డైరెక్ట్గా. సో ఇది నా FB పేజ్. ఈ పేజ్ ద్వారా మీరు నన్ను డైరెక్ట్ కాంటాక్ట్ చేయొచ్చు త్రూ పర్సనల్ మెసేజ్. అయితే ఈ స్పాన్సర్షిప్ చెప్పాలంటే చాలామంది ఇప్పటికీ ఒక 16 మంది దాకా వాళ్ళ స్పాన్సర్షిప్ని ఈ లింక్ ద్వారా నాకు పంపించడం జరిగింది. సో ఫస్ట్ కాంట్రిబ్యూటర్ ఈ ఇనిషియేటివ్కి ఎవరు రెస్పాండ్ అయ్యారంటే లక్ష్మీనారాయణ గారు. సో దాని తర్వాత సునీల్, సుధాకర్, లక్ష్మి గారు, మేరీ గారు, సురేష్, భావసింగ్, నరేష్, సందీప్ రెడ్డి, మహేష్, దుర్గా మహేష్ గారు, ప్రవీణ్, ఉదయ్, కరుణాకర్, ఇలా చాలామంది రెస్పాండ్ అయ్యారు. సో వాళ్ళ స్పాన్సర్షిప్ని ఈ లింక్ ద్వారా నాకు పంపించారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ దిస్ ఇనిషియేటివ్. సో ఇన్ కేస్ మీకు కూడా ఈ వీడియోస్ కనుక నచ్చితే, నా మీద మీకు కంప్లీట్గా నమ్మకం ఉంటే, నేను మీకు హెల్ప్ చేస్తానని చెప్పి మీరు కూడా నాకు స్పాన్సర్ చేయొచ్చు ఈ లింక్ ద్వారా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ IAS, APPSC, TSPC Lectures, the #1 channel in India for State Public Service Commission. Thank you.